అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగువారు ముఖ్యంగా హిందువులు అదేవిధంగా బంజారాలు జరుపుకునేటువంటి సంవత్సరాది ఓసారి వచ్చే ముఖ్య పండగ హోలీ పండగ. ఈ హోలీ పండగను సాంప్రదాయ పద్ధతిగా అదేవిధంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా సుఖంగా కష్ట నష్టాలు ఇబ్బందులు లేకుండా గడపాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చేసుకునే హిందూ పండుగలో ఒక ముఖ్యమైన పండుగ ఈ హోలీ పండుగ. ఈ హోలీ పండుగను హిందువులే కాకుండా హిందువులతో సమానం ఉండే బంజారాలు ముఖ్యంగా సాంప్రదాయబద్ధంగా వారి వారి తాండాల్లో కానీ గ్రామాలలో కానీ జిల్లా హెడ్ క్వార్టర్లో కానీ ఉద్యోగస్తులు నిరుద్యోగులు వ్యాపారవేత్తలు రైతులు ప్రతి ఒక్కరు జరుపుకుంటారు. అదేవిధంగా ఈ కడప నగరంలో 12 సంవత్సరాలుగా ఆ ఉద్యోగస్తులు మరియు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఇతర వ్యాపారస్తులు అందరూ కలిసి ఈ హోలీ పండుగను జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్లేస్లో జరుపుకునేది మనకు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ అంతకుముందు ప్రభుత్వాలు ఈ గిరిజన భవన్ను ఏర్పాటు చేసి గిరిజనులు ఏ కార్యక్రమం చేసినా కూడా ఇక్కడ జరుపుకోవచ్చు అనే ఆలోచనతో మా కోసం ఏర్పాటు గిరిజన భవన్లో ఈ హోలీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు ఎంతో సంతోషాల నడుమ రంగులు చల్లుకుంటూ వాళ్ళ సంస్కృతి సంప్రదాయబద్ధంగా నృత్యాలు చేసుకుంటూ గడుపుకునే పండుగ. ఆ విధంగా ఈ పండుగను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో కడప జిల్లా కడప నగరంలో ఈ గిరిజన భవన్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. కావున ప్రతి ఒక్కరికి బంజారా సోదరులందరికీ ప్రతి ఒక్కరూ ఈ పండుగను క్షేమంగా జరుపుకోవాలని సంతోషంగా జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరోసారి అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రమే కాదు ప్రపంచం ఈరోజు బంజారాలకు హోలీ అంటే చాలా మాకు గిరిజనులకు చాలా ప్రీతమైన రోజు. ఈరోజు కాల్చడము కల్మి కాల్చడం కానీ ఏదానికి కానీ ఈరోజు పల్లెల్లో అయితే చాలా సందడిగా ఉంటుంది. ఈరోజు ప్రతి ఎంప్లాయీస్ కానీ వ్యాపారస్తులు కానీ బాగా అన్నతమ్ముళ్ళు బాబామడుల మాదిరి కలిసి హోలీ సుఖశాంతిగా మేము జరుపుకుంటాము. భోజనాలు ఆటల పాటలతో ఈరోజు బాంబే గారి నుంచి ఢిల్లీ గారి నుంచి ఈరోజు చాలా శుభదినము. కానీ పేరున మీడియా మిత్రులకు మీరు వచ్చిన దానికి అభినందనలు తెలుపుతూ మా జాతి కోసం స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. అయిపోయింది మా దగ్గర ఏం లేదు. రాంగ జనాలు ఇంకా బలపడతారు, పల్లెల్లో కూడా జరుగుతారు. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ చేసుకుంటున్నాను. జగన్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగిస్తున్నాను. అదేవిధంగా బంజారాలందరూ మా యొక్క బంజారా టీం అందరూ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మా రాష్ట్ర కోశాధికారి డాక్టర్ ఐ శివానాయక్ గారు
కలిసికట్టుగా ఐకమత్యంతో బంజారా సోదరులతో కుటుంబంతో ఏకమై ఈ యొక్క హోలీని విజయవంతంగా ప్రతి సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ హోలీని మన కడప జిల్లాలో ఏకంగా ఎవరు ఎంతమంది ఏమనుకున్నా కూడా కలిసికట్టుగా పోరాడుతున్నాడు మా డాక్టర్ శివానాయక్ గారు. అదేవిధంగా ఈ సంవత్సరం కాకుండా ప్రతి సంవత్సరం ఈ హోలీ అనేది విజయవంతంగా కొనసాగుతుంది. మా యొక్క ఈ హోలీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కాబట్టి ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క అవకాశానికి ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.